guys, welcome back to Rishi Vlogs and welcome back to another vlog. So వ్లాగ్ కాదు, నేను ఇవాళ thumbnail చూసే ఉంటారు కదా మీరు. సో స్ట్రైట్నింగ్ నేను ఎలా చేసుకుంటాను అనేది నేను చూపించబోతున్నాను ఇవాళ. సో నాది బేసిక్గా కర్లీ హెయిర్. ఇఫ్ యూ కెన్ సీ మొత్తం కర్లీయే, మరి ఓవర్ కర్లీ ఏం కాదు, బట్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని స్ట్రైట్ చేద్దాము. నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఇస్తాను, సో ఫాలో అయిపోండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వేవ్స్ వాళ్ళ స్ట్రైట్నర్ యూజ్ చేస్తున్నాను బేసిక్గా. సో అది ఏంటి అంటే VA 3300 ప్రొఫెషనల్ టోర్మాలైన్ సెరామిక్ హెయిర్ స్ట్రైట్నర్ విత్ ఐరన్ జనరేటర్. స్ట్రైట్నింగ్ చేయించుకోవచ్చు, కర్ల్, హిప్ స్టైల్స్, ఎవ్రీథింగ్. అండ్ వేవ్స్ వాళ్ళ హెయిర్ స్ట్రైట్నర్ మనం ఎలా ఉంది అనేది చూద్దాము. మనకు బ్రష్ కూడా ఇచ్చారు. సో యా, అండ్ మనకు 3 క్లిప్స్ ఇచ్చారు సో మనం పెట్టుకోవడానికి. సో యా, ఆ 3 క్లిప్స్ చూపిస్తాను. వేవ్స్ అయాన్ హీట్. సో ఇలా ఉంటుంది. ఓపెనింగ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఈ బటన్ని మనం కిందకి ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఇలా అని ఈ బటన్ని ఇలా లోపలికి అనేస్తే సో లాక్. దాన్ని హీట్ చేసుకుంటాను దీన్ని. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఏది చేసినా చేయకపోయినా మనం ఫస్ట్ సెరం మాత్రం రాయాలి. సెరం ఆర్ స్ప్రే సంథింగ్ హీట్ ప్రొటెక్టెంట్ అనమాట. సో మనం ఒకసారి మన హెయిర్ మీద హీట్ పెడుతున్నాము అంటే కన్ఫర్మ్ హెయిర్ ఫాల్ ఉంటుంది. సో 99% ఖచ్చితంగా స్ప్రే యూజ్ చేయట్లేదు. సో ఇది నేను ఒక 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ స్ట్రైట్నింగ్ చేసుకోకపోయినా సరే ఈ సెరం మామూలుగా మనం హెడ్ బాత్ చేసిన తర్వాత రాసుకోవచ్చు. హెయిర్ కేర్లో ద మస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా సెరమే. బికాజ్ అది ఆయిల్ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ అయితే సెరం కూడా హెయిర్ స్టాండ్స్ని మనం బయటికి వెళ్ళినా సరే లేదంటే ఏదైనా పొల్యూషన్లో బాగా తిరుగుతున్న వాళ్ళైనా సరే ఇప్పుడు ఇది రాసినప్పుడు ఈ స్టాండ్ మీద ఒక లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా మనం ఇప్పుడు సన్ స్క్రీన్స్ రాసుకుంటాం కదా, అలా అనమాట ఈ సెరమ్స్ కూడా. సో ఏదైనా పొల్యూషన్ నుంచి కానీ సన్ ప్రొటెక్షన్ కూడా ఇవి. సో రాసుకోండి మీరు ఎప్పుడైనా సరే సెరం కొనుక్కోండి. నేనైతే ఏం యూజ్ చేస్తున్నాను అంటే బయోలేజ్ వాళ్ళది. సో ఇది రీసెంట్గా స్టోర్స్లోకి అవైలబుల్ వచ్చాయి. బేసిక్గా ఇది ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తారు, బ్యూటీ పార్లర్స్ వాటిల్లో యూజ్ చేస్తారు. సో మనకి ఇవ్వరు. సో రీసెంట్గా ఇది స్టోర్స్లో అవైలబుల్ ఉంటున్నాయి. ఇది ఫ్రమ్ అవకాడో డీప్ స్మూత్నింగ్ సిరం. సో డీప్ స్మూత్నింగ్ సిరం సో ఇది ఫ్రిజీ హెయిర్ వాళ్ళకి చాలా కంట్రోల్డ్గా ఉంటుందంట. బేసికల్లీ నాది డ్రై హెయిర్, నేనైతే చాలా డిఫరెన్స్ చూసాను. నేను చాలా బాగుంది ఈ సెరమ్. సో మస్ట్ ట్రై. అండ్ ఇది వచ్చేసి నాకు 300 రూపీస్ పడిందండి. 100 ml. సారీ 250 రూపీస్ ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. నేను ఒకళ్ళు సజెస్ట్ చేస్తే తీసుకున్నాను ఎలా అనుకుంటూ. సో ఇదైతే చాలా బాగుంది, నా హెయిర్కి చాలా మంచి ప్రొటెక్షన్ అండ్ సిల్కీ హెయిర్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని రాసే విధానం కూడా చూపిస్తాను ఎలా రాయాలి అనేది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హెయిర్ బ్రష్ చేసేసుకోండి, ట్యాంగిల్స్ ఏమీ లేకుండా 2 పార్టీషన్స్ చేసుకోండి మీ ఫింగర్తో ఆర్ సంథింగ్. మీకు కోమ్స్ ఉంటాయి కదా. I have done with my 2 partitions. సారీ ఇక్కడ షేడ్ ఎక్కువ వస్తున్నట్టుంది.
ఇప్పుడు ఓకే. అండ్ ఇప్పుడు వచ్చేసి సెరం ఎలా రాసుకోవాలి, ఎలా రాస్తే మీ హెయిర్కి ఎక్కువ పడుతుంది అనేది చూపిస్తాను. బేసిక్గా హెయిర్ మీరు ఎప్పుడైనా సరే సెరమ్స్ రాసేటప్పుడు ఫ్రమ్ ద హియర్ టు హియర్, ఓకే, ఇంతవరకే రాయాలి, ఇక్కడి నుంచే రాయాలి. స్కాల్ప్కి రాయొద్దు, బికాస్ దీస్ ఆర్ నాట్ మేడ్ ఫర్ స్కాల్ప్స్. సో ఇవి స్కాల్ప్ సెరమ్స్ కాదు, ఓన్లీ హెయిర్ స్టాండ్స్కే మాత్రమే. సో దట్ మీరు రాయాలి. దిస్ ఇస్ కెమికల్ ఫ్రీ, బై ద వే, ఇది కెమికల్ ఫ్రీ. సో ఇప్పుడు నేను రాస్తాను. హ్యాండ్ ఇలా వెనక్కి తిప్పేసి ఫింగర్స్ మధ్యలో 1 డ్రాప్. బేసిక్గా అందరూ 1 డ్రాపే అంటారు. సో నేను కొంచెం ఎక్కువ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫింగర్స్ తీసుకున్నారు కదా, ఇలా దీన్ని కొంచెం వార్మప్ చేయండి. సంథింగ్ ఎలా మీరు వీలైతే అలా వార్మప్ చేయండి. కొంచెం మీ హీట్ రబ్ చేయండి ఇట్లా, సో దట్ హీట్ అవుద్ది. సో ఇలా అంటే సో దిస్ ఈస్ ద ప్రాపర్ వే టు అప్లై సెరం అనమాట. సో నథింగ్. సో దిస్ ఇస్ ద వే మనం ఎలా ప్రాపర్గా అప్లై చేసుకోవాలో, ఇది వే అనమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మనం 2 పార్టీషన్స్ చేస్తాము. సో ఇప్పుడు నేను ఇది 4 పార్టీషన్స్, అంటే ఒక్కొక్క వైపు మళ్ళీ 2 పార్టీషన్స్ చేస్తాను. సో ఇప్పుడు మనం స్ట్రైట్నింగ్ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మళ్ళీ బ్రష్ చేసుకోండి, సో దాట్ అంతా అప్లై అవుతుంది ఆ సెరం అనేది. సో ఇప్పుడే నేను ఐ కెన్ ఫీల్ దట్ స్మూత్నెస్, ఎంత స్మూత్గా ఉందో, ట్యాంగిల్ ఫ్రీ అనమాట. సో యా, ఫస్ట్ నేను ఇటు సైడ్ నేను ఇప్పుడు కింద పార్ట్ అనేది నేను ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేసి చూపిస్తాను, ఎలా చేయాలో చూడండి. ద ఫస్ట్ థింగ్, నేను అది హీట్ చేసుకోవడం మర్చిపోయాను. సో బిఫోర్ మీరు సెరం రాసుకుంటున్నప్పుడే మీరు స్విచ్ ఆన్ చేసి పెట్టుకోండి, సో దట్ ఇట్ విల్ హీట్ అప్. అండ్ చూపిస్తాను నేను. సో ఆన్ చేశాను. సో ఇక్కడ మనకి పవర్ బటన్స్ ఉంటాయి. సో అక్కడ నాకు పవర్ బటన్ ప్లస్ పాయింట్ దగ్గర అనుకున్నాను, సారీ ఫర్ దాట్. అండ్ అక్కడ పవర్ బటన్ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా, అది పవర్ బటన్. సో అది ప్రెస్ చేస్తే ఏంటంటే టెంపరేచర్ దగ్గర లైట్ వస్తుంది, అంటే ఏదైతే ఇప్పుడు 180 to 250 వరకు ఉన్నాయి దానిలో. సో అది ఏదైతే కావాలి అనుకుంటున్నామో, సో ఆ ప్లస్ ఎక్కువ పెంచుకోవాలనుకుంటే ప్లస్ని లేదంటే మైనస్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో అక్కడ మీకు టెంపరేచర్స్ కూడా కనిపించట్లేదు. సో అవి 150 to 250 దాకా ఉన్నాయి. సైడ్ ప్లస్ అవి ఉన్నాయి బటన్స్. సో మనం పెంచుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి. సో నేనైతే 185లో అలా ఉంచుతున్నాను, బికాజ్ అంత కర్లీ కాదు కాబట్టి. నాకు ఇది హీట్ అయిపోయింది. సో ఇది ఎందుకు అంటే మనకి ఏదైనా ట్యాంగిల్స్ ఉంటే పోతుంది, సో దట్ వాళ్ళు ఇచ్చారు అందుకని. మనం మళ్ళీ బ్రష్ పెట్టాల్సిన అవసరం లేదు, సో అందుకే ఇచ్చారు. సో ఒక్క స్ట్రోక్తో చూడండి ఎంత చేంజ్ వచ్చిందో.
ఈ స్ట్రైట్నర్ మాత్రం నాకు పర్సనల్లీ చాలా ఇష్టం. వేవ్స్ నేను దొరికితే ఇండియాలో ఉంది అనుకుంటే ఐ విల్ గివ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో యా, this is how it will come. So as you can see ఇట్లా వస్తుంది అనమాట. సో ఇది వెనక్కేసింది. అండ్ ద నెక్స్ట్ పార్ట్ తీద్దాం మనం. లైక్ ర్యాండమ్గా పిక్ చేసుకొని స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. దాట్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. యా, దిస్ హౌ మై హెయిర్ లుక్స్ లైక్ నౌ. బ్రష్ ఇట్ ఆఫ్. This is how my hair looks like. Yeah, as you can see, ఇలా ఉంటుంది. సో స్ట్రైట్నర్ అయితే చాలా బాగుంది. సో నాకు తొందరగా మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అనేసి అన్నిసార్లు చేశాను, బట్ 1 to 2 strokesకి చాలా బాగుంది. This is how my hair looks like. చాలా షైనింగ్గా ఉంటుంది. బయోలేజ్ సిరం రాస్తే సిల్కీ స్మూత్ ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఏదైనా కమెంట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ మీ డౌన్. ఆ వీడియోస్ నేను చేస్తాను, సో చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వ్లాగ్స్ అండ్ ఫన్. అండ్ ఇప్పటి వరకు 130+ ఉన్నారు సబ్స్క్రైబర్స్. చాలా హ్యాపీగా ఉంది. బేసిక్గా నేనే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, సో లేకపోతే ఇంప్రూవ్ అవుతుండే, బట్ ఇది ఇనీషియల్ స్టేజ్ కదా. ఓకే, దట్స్ ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో దట్స్ ద వీడియో ఫర్ టుడే, అండ్ థ్యాంక్ యూ.